ప్రకాష్ రాజ్ అసలు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన వివాదాల గురించి చెప్పాల్సిన పని లేదు. నటుడిగా ఎవరి చేతైనా సరే బేష్ అనిపించుకునే ప్రకాష్ రాజ్ అంతకంటే ఎక్కువ వివాదాల్లోనూ పేరు తెచ్చుకున్నారు. ఆయన మాట్లాడని టాపిక్ ఉండదు, ఆయన జోక్యం చేసుకొని అంశము ఉండదు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో వర్తమాన రాజకీయాలపై పదునైన వ్యంగ్యాస్త్రాలు, సామాజిక పరిస్థితులపై ప్రశ్నలు, నేతలకు సవాళ్లు విసురుతుంటారు. అలాగని చిత్ర పరిశ్రమలో అందరితోనూ సత్సంబాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు. టాలీవుడ్లోనూ అందరితో పడదు. ఇక ప్రకాష్ రాజ్ చేసే వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఇటీవల కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రామాయణాన్ని వ్యంగ్యంగా చెబుతూ రాముడు, లక్ష్మణులు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలని, వారిద్దరూ దక్షిణ భారతానికి చెందిన రాముడి పొలంలో పండ్లు దొంగలించారని సెటైరికల్గా చెప్పారు. అయితే దానిని చూసిన శూర్పణఖ జీఎస్టీతో కలిపి $2,000 కట్టాలని అడిగినట్టు ఎద్దేవా చేశారు. ఈ కారణాల వల్లే వివాదం మొదలైందని వెటకారంగా కామెంట్ చేశారు. బీజేపీ విధానాలను తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్లాన్ ప్రకారం ఒక జాతి నిర్మూలనకు అడుగులు పడుతున్నాయని, వారు ముస్లింలను తుడిచిపెట్టాలనుకుంటున్నారని అన్నారు. ఆపై గిరిజనులను, మైనార్టీలను తుడిచిపెట్టాలనుకుంటున్నట్టు ఆరోపిస్తూ రామాయణాన్ని వ్యంగ్యంగా చెప్పారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మతపరమైన మనోభావాలను కించపరిచారంటూ కొన్ని చోట్ల క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. రెడ్డిగా రామాయణంపై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ప్రకాష్ రాజ్కు తాజాగా లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా రామనక్షలపై ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు మరోసారి మహిళా బిల్లు విషయంలో పవన్ కళ్యాణ్కు ప్రకాష్ రాజ్ సవాల్ విసిరారు. మహిళా బిల్లు బ్రేక్ పట్టడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో విపక్షాలపై మండిపడుతూ పోస్ట్ చేయగా ఆయనకు కౌంటర్గా సినీ నటుడు ప్రకాష్ రాజ్ పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవటం పైన ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ ట్వీట్ చేశారు. వ్యతిరేకించడంతో విపక్షాలు జాతీయ ప్రగతిని అడ్డుకోవడంతో పాటు తమ రాజకీయ సమీకరణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయని పవన్ అన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. దయచేసి ప్రధాని మోదీని మెప్పించుకోవడం కోసం పౌరులకు అబద్ధాలు చెప్పడం ఆపాలని కళ్యాణ్కు ప్రకాష్ రాజ్ సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదించబడిందని గుర్తు చేశారు. దాన్ని ఎప్పుడైనా ఆమోదించవచ్చునని చెప్పుకొచ్చారు. కానీ మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది. ఇది ఆంధ్రప్రదేశ్తో సహా దక్షిణాది భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని ప్రకాష్ రాజ్ అన్నారు. మిమ్మల్ని డిప్యూటీ సీఎంను చేసిన ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను అమ్ముకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ అంశం గురించి వివరించడానికి మీతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమేనా అంటూ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కోరారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ నిత్యం వివాదాల్లో ఉండే ప్రకాష్ రాజ్ వాదన ప్రశ్నల్లో అసలు పసెంత? రామాయణ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ దాని గురించి వివరణ ఇస్తారా? భానుప్రకాష్ రెడ్డి పంపిన లీగల్ నోటీసులకు ఏం సమాధానం చెప్తారు?